పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అరవింద్ తోటి ఉన్నాము. ఎలా జరుగుతుంది ప్రచారం? 11వ తారీఖే ఎన్నికలు ఉన్నాయి. ఇంకా చూస్తే మరో వారం రోజులు కూడా లేనట్టుంది. మరి టైం చాలా దగ్గర పడుతుంది. మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, కేంద్ర మంత్రితో తిరుగుతున్నారు ఇంటింటికి. అటేమో వాళ్ళు కార్నర్ మీటింగ్లతోటి బిజీగా ఉన్నారు మిగతా పార్టీలు. మరి ఎలా ఉంది ప్రజల స్పందన, ఎలా ఉంది? మేము మా కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మరియు రామచంద్ర అన్న గారి నాయకత్వంలో ప్రతి గడపకి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న గారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఫండ్స్ కానీ జూబ్లీహిల్స్కి తీసుకొచ్చారో దాన్ని ప్రతి గడపకు పోయి చూపిస్తున్నాం. రహమత్ నగర్లో మోరీ లైన్లకి ఆయన ఎన్ని పైసలు ఇస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం యూటిలైజ్ చేయకుండా దాన్ని హోల్డ్లో పెట్టానో దాన్ని కూడా వివరించడం జరిగింది. వాళ్ళు అదే అనుకురు, ఇన్ని రోజుల నుంచి మోరీ లైన్లు ఎందుకు అయితలేరు అంటే దీనికి అయితలేరు, ఏడా ఈ డెవలప్మెంట్ వర్క్ వేస్తే కిషన్ రెడ్డి గారికి పేరు వస్తారని చెప్పి ఒక అక్కుసతో దాన్ని ఆపిండు మహానుభావుడు స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. అదే బాటలో అదే కోవలో కాంగ్రెస్ పార్టీ కూడా 2 ఏళ్ల నుంచి ఏం అభివృద్ధి పనులు చేయకుండా ఏడున్న గుంతలాన్నే ఏడున్న మోరీలాన్నే ఇడా దాన్ని ఏమంటారు అంటే మోరీలకు బద్దలు కొట్టి కొట్టి ఆ బద్దకట్టలు ఇరిగిపోతున్నాయి, ఆ రాట్లు పోతున్నాయి. కానీ ఆ మోరీ లైన్ అనేది సాఫ్ అవుతలేదు. ఎందుకు సాఫ్గా అవుతుందంటే నీకు దాన్ని ఏమంటారు స్టోరేజ్ ఎక్కువ వచ్చినప్పుడు దాని కెపాసిటీ పెద్దగా ఉండాలి. పైప్ లైన్లు ఏమో గింత, ప్రెషర్ ఏమో ఎక్కువ ఏడ సాధన అవుతుంది, అంత సోయలేరు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక ఇన్ఛార్జ్ మంత్రులుగా వేసారు. వాళ్ళు వచ్చారు, కొబ్బరికాయలు కొట్టారు, టెంకాయలు కొట్టారు, ఆడ అది చేస్తాం ఈడ చేస్తాం కథం. ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు అయినాక ఒక్క నాయకుడు మళ్ళీ ఈడ కనిపించాడు, పట్టించుకోడు. ఇది రహమత్ నగర్ వాసులు మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ వాళ్ళకి అలవాటు అయిపోయింది అనాదిగా. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లనే చేసారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అదే చేస్తారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే చేస్తారు. ఒకవైపు చూసుకుంటేనేమో సిట్టింగ్ ఇక్కడ ఏరియా ఏది ఎవరు బీఆర్ఎస్కి 12 సంవత్సరాలు, మీ అటు కాంగ్రెస్కి ఏమో ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. మరి మీకెవరు సపోర్ట్ చేస్తున్నారు? మరి మీ పరిస్థితి ఎలా ఉంది? మరి మాకు జూబ్లీహిల్స్ ప్రజలు సపోర్ట్ ఉంది. జూబ్లీహిల్స్ పేద ప్రజలు, మరీ ముఖ్యంగా హిందుత్వవాదాన్ని హిందువులుగా జీవించే ప్రతి ఒక్క హిందువు కూడా మాకు సపోర్ట్ ఉండు. నో డౌట్ కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ వల్ల బెనిఫిట్ అయ్యారో వాళ్ళు కూడా మాకు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తారు. నిన్ననే నేను ఇక్కడ రహమత్ నగర్కి ఇక్కడ ఆటో ఎక్కిన ఎస్పీఆర్ హిల్స్ కాడికి పోని, ఆ ఆటో నడిపించేటోడు అబ్దుల్ భాయ్ అని ఆయన చెప్తుంది క్యా कांग्रेस पार्टी है भाई, पुकड़ का बसाला है कि हमारा जिंदगी खराब कर दी. मैं पहले 1200 से लेके 1500 रुपये कमाता था, अब केवल 500 रुपये आ रहा. उससे क्या घर चलाना क्या वो चलाना అని చెప్పి ఆయన బాధను ఎలాగకుండా ఆయన ఒకటే అంటాడు, మా ఖాందాన్ వాళ్ళైతే నిశ్చయించుకున్నాం మేము బీజేపీకి వేయం. వాళ్ళ ఇంట్లో ఒక బెనిఫిషియరీకి 2.5 లక్షల రూపాయలు కిషన్ రెడ్డి అన్న గారు హెల్త్ రిలీఫ్ ఫండ్ కింద ఆ డబ్బులు ఇప్పించు, పిఎం రిలీఫ్ ఫండ్ కింద. ఆ విశ్వాసత నియత ఉంది కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. రీసెంట్గా కార్నర్ మీటింగ్లో కేటీఆర్ చెప్పడం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తే తీసుకోండి, ఇలాంటి ఆలోచన లేకుండా తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తామండి, వీళ్ళు దోచుకుర్రు వాళ్ళు దోచుకుర్రు, పబ్లిక్ వచ్చి పైసలు ఇస్తా అంటే ఏమంటారు? ఆయన కేటీఆర్కి సిగ్గుశరం ఉండాలా? ఎడరన్నా నేను 10 ఏళ్ళు మంత్రిగా ఉండే ఎలుగబెట్టినా దాన్ని చూసి ఒకటేయరా అంటే పైసలు తీసుకొని ఒకటేయమని చెప్తారా? అసలు ఆయనకు సెన్స్ ఉందా? చదువుకున్నాడు అంటే ఇంకా నేను చదువుకున్నా, నా అంత ఇంగ్లీష్ ఒకడు మాట్లాడాడు, నా అంత హిందీ ఒకటి మాట్లాడాడని ఏతులు కొట్టే ఏతులు రాయాడు. కానీ ప్రజలకి పైసలు తీసుకొని ఓట్లేమని చెప్తున్న దౌర్భాగ్యమైన వ్యక్తి కేటీఆర్. వాళ్ళేమో అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో కార్నర్ మీటింగ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎంలతోటి కార్నర్ మీటింగ్లు, పెద్ద పెద్ద రోడ్ షోలు చేస్తున్నారు. మీరేమో గడప గడపకి అంటే మీ దగ్గర బడ్జెట్ లేదా? కారణం ఏంటి అసలు? ఎందుకు ఈ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? అన్నా మాకు బడ్జెట్ లేదని కాదు, మా పార్టీ సిస్టమేటిక్ వేలో పోతుంది. అంత్యోదయ సిద్ధాంతం, మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటించబడి మాది ఏంటంటే ఎలక్షన్లు అంటే రోడ్ల మీద వచ్చి హంగామాలు చేసుడు కాదు. ప్రతి ఒక్క పేదోడు గడపకి పోయి ఆయన సమస్య ఏంది, మేము ఏం చేస్తాం, మాకు అవకాశం ఇస్తే మీకు ఏం సేవ చేస్తాం, మేము ఇట్లా చేస్తాం అని చెప్పి వాళ్ళకి వివరించి వాళ్ళ మనసులు గెలిచే ప్రయత్నం చేస్తాం తప్ప ఏ ముఖ్యమంత్రి కేటీఆర్ వచ్చి పేడు బ్యాచ్లకు బిర్యానీ పొట్లాల బ్యాచ్లకు చేయి ఉప్పుకుంటూ పోయే సిస్టమ్ అది కాదు. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన హెల్త్ సహకరించకపోయినా కూడా ప్రతి ఒక్క గడపకు పోతుండే. మా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మొన్ననే చూసారు, ఇన్నే మన దాని బొరబండ అలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కార్పొరేట్ బాంబింగ్ అని.
మహాపాదయాత్ర పెట్టి ఒకటేసారి డివిజన్లా మా యొక్క 70 సెంటర్లలో అట్ ఏ టైం అన్ని గడపలు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని కలిసిన ఆ భయానికి వాళ్ళకి కింద కుర్చీలు కదులుతున్నాయి. అందుకే కదా ఏమేమో పిచ్చి కూతలు కూర్చుండి ఆయన. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నిన్న మీరు అంటున్నారు ఈ సభ పెట్టండి, మేము సభ పెడితే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు దళితుల ఆత్మీయ సభ అని పెట్టారు, మీరు చూసారా? దళితుల ఆత్మీయ సమ్మేళన సభ పెట్టారు. ఇంత మంత్రులు ఎవరెవరు ఉన్నారు? బట్టి సాబ్ ఉన్నాడు, అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు, వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. వాళ్ళు వివేక్ వెంకటస్వామి గారిని ఎందుకు పిలవాలి? ఇప్పుడు కాకా పుత్రుడు ఆయన, కాకా కొడుకు అంటే వివేక్ వెంకటస్వామి. వాళ్ళ నాయన ఇక్కడ చాలా మందికి మంత్రి ఉన్నప్పుడు సేవలు అందించిండు. మీ కాంగ్రెస్ వాడే కదా. మొన్నేమో అడ్లూరి లక్ష్మణ్ గారినేమో పొన్నం ప్రభాకర్ గారు దున్నపోత అనుకుంటా పాపం మా మాదిగ బిడ్డని అవమానపరిచింది. నిన్నేమో మా మాల జాతి బిడ్డ అయిన వివేక్ వెంకటస్వామి గారి ఫోటో లేకుండా అవమానపరిచారు. జూబ్లీస్ నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి చెందినవి 16,800 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరిని అవమానించినట్ట అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాల మాదిగలకి రెస్పెక్ట్ ఇయ్యరు, వాళ్ళని ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్గా వాడుకుంటారు. మొన్న లక్ష్మణని అవమానపరిచారు, నిన్న వివేక్ వెంకటస్వామి గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా చేశారు. ఇన్ఛార్జ్ మంచిగా చేసినప్పుడు దళితుల ఆత్మీయ సమ్మేళనం అంటే దళిత జాతి బిడ్డ వాళ్ళ ఫాదర్ కాడకెంచి దళితులకు సేవ చేస్తారు. మళ్ళీ అసొంటి వ్యక్తికి నువ్వు ఫోటో బ్యానర్లో ఫోటో వేయవు, మా ఆడ సభ కూర్చోబెట్టావు, మర్యాద అట్లీస్ట్ ఆయనకి ఇంటిమేషన్ బి లేదంట. అరే ఒక మంత్రికి జూబ్లీస్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రికి, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రికే నీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా దళితుల ఆత్మీయ సభ పెట్టిర్రు. ఇప్పుడు అవమానపరిచినట్ట కదా. మా పార్టీలో అట్లా చేస్తారా? మా పార్టీలో ఎస్సీలకి ప్రతి ఒక్క వర్గం ఉట్టి మాల మాదిగ వర్గాల కింది వర్గాలకు కూడా ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన మర్యాద ఇచ్చి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను ఒక మాలోని నాకు నా పనితనాన్ని గుర్తుపట్టి నాకు బీజేవైఎం రాష్ట్ర ఆఫీస్ సెక్రటరీ పదవి ఇచ్చి నాకు ఒక ఉన్నతమైన నా సైన్కి ఒక వాల్యూ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అది భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు ఇజ్జత్ ఇచ్చేది. వీళ్ళు ఎంతసేపు ఎస్సీలను ఓటు బ్యాంక్గా వాడుకొని వాళ్ళని ఇజ్జత్ ఇస్తారు. కానీ నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నిన్న వివేక్ వెంకటస్వామి గారిని ఏ విధంగా అయితే వీళ్ళు అవమానపరిచిరో తక్షణమే బట్టి విక్రమార్క గారితో సహా అక్కడ ఉన్న నేతలందరూ క్షమాపణ కోరాల. యావత్ దళిత సమాజానికి క్షమాపణ కోరాలి. ఎందుకంటే ఆ సభల సంపత్ గారు ఉన్నారు, ఆయన ఎవరు? ఎస్సీయా? క్రిస్టియన్. ఆయన క్రిస్టియనాటిలకు పోయిన వ్యక్తి ఎస్సీ ఎందుకు అవుతాడు? ఆయన వచ్చి మా ఎస్సీల గురించి ఏం చెప్పాడు? చెప్పే అర్హత ఏముంది? చెప్పుకోమను. క్రిస్టియన్ మీటింగ్లలో పోయి చర్చిలలో పోయి చెప్పుకో. నువ్వు వచ్చి పికుడుగానివి మా ఎస్సీ మీటింగ్లలో వచ్చి నువ్వేందిరా ఎప్పుడు? అసలే ఎస్సీ బిడ్డ వివేక్ వెంకటస్వామికి ఏమో ఇంటిమేషన్ వేయకుండా అవమానపరిచిరు కాంగ్రెస్ వాళ్ళు. ఓడైతే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉండో ఆయన్ని తీసుకొచ్చి ఎస్సీలను ఉద్ధరించురా అని చెప్పి మీటింగ్ పెడుతున్నారు. ఇదే ఆలంపూర్ సంపత్ మళ్ళా జోగులాంబ అమ్మవారి గుడి దగ్గర ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్తోని టెండర్ల విషయంలో అక్కడ హిందూ సాంప్రదాయాన్ని కుల్లగొట్టాలని ప్రయత్నం చేసిండు.